అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మించి లేవడంలోనే ప్రభు యొక్క కృపావర్తన విందాం రండి. 4వ తారీఖు శుక్రవారము, ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఈ ఉదయ కాలం మనం పడకల మించి లేకటంతోనే ప్రభు యొక్క కృపావర్తన విందాం రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకి ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ఇక్కడ బోయాజ్ దేవుని యొక్క కృపలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రూతుకి సెలవిస్తున్నటువంటి మాట, రూతు యొక్క జీవితం ఒక రకంగా చెప్పాలంటే తన పరిస్థితులన్నీ కూడా బాగోలేదు. భర్త చనిపోయాడు, తర్వాత కరువు ఉన్నటువంటి ప్రాంతంలో నుండి బయటకు వచ్చేసింది. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో, కష్టతరమైన పరిస్థితుల్లో రూతు యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ రూతు ఎంతో కష్టకాలంలో ఉన్నప్పటికీ భర్త చనిపోయాడు, తర్వాత కష్టం వచ్చింది, తర్వాత ఆమె మోయాబిరాలు, ఇవన్నీ మనకు తెలుసు. ఇటువంటి అనుభవం ఉన్నటువంటి రూతు తన జీవితంలో తన అత్తతో కలిసి నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని మరి తన అత్తతో కలిసి ముందరకు అడుగేసినదిగా ఉంటుంది. ఇక్కడ మనం ఒక మాటను గమనించవచ్చు, ఐక్యతతో ఉండటం అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి రూతు తన అత్తతో ఐక్యత కలిగి ఉంటుంది. ఈ ఐక్యత ద్వారా జరుగుతున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఇశ్రాయేల్ యొక్క దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తున్నాడు. కాబట్టి ఒకవేళ రూతు తన అత్తతో ఐక్యత లేకపోతే, తన సొంత ప్రాంతంలోనే మోయాబ్ దేశంలో ఉండిపోయినట్టయితే ఆమె జీవితం ఇంకోలాగుండేది. కానీ ఆమె తన అత్తతో ఐక్యత కలిగి ఉంది. ఏమంటుంది? నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు మృతి పొందిన చోటే నేను మృతి పొందుతాను. అంటే ఇది ఒక ఐక్యత. ఈ ఐక్యత ద్వారా దేవుడు రూతుకి సంపూర్ణమైన ఏం చేస్తున్నాడండి? బహుమానం ఇస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ రెక్కల కింద సంపూర్ణమైన బహుమానము, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తున్నాడు. ఎవరికి? ఐక్యత కలిగినటువంటి వారు. ఎవరికండి? ఐక్యత కలిగిన వారు. అంటే ఎప్పుడైతే ఒక ఐక్యత కలిగి మనం జీవిస్తామో, ఒక ఐక్యతలో ఎప్పుడైతే మనం ఉంటామో, అంటే మోయాబు లాంటి జీవితాన్ని విడిచిపెట్టి, ఇంకా భయంకరమైన పరిస్థితులన్నిటిని విడిచిపెట్టి, ఒక ఐక్యతతో కూడిన జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు సంపూర్ణమైన బహుమానం మన కుటుంబానికి ఇస్తాడు. సంఘంలో ఐక్యత ఉంటే ఆ మందిరంలో సంపూర్ణమైన బహుమానం ఆ మందిరానికి ఇస్తాడు. కుటుంబంలో ఐక్యత ఉంటే ఆ కుటుంబానికి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అదే రీతిలో భార్యాభర్తల మధ్యలో ఐక్యత ఉంటే సంపూర్ణమైన బహుమానం వారికి ఇస్తారు. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఐక్యత ఉంటే సంపూర్ణమైన బహుమానం వారికి ఇస్తారు. ఇంకా విశ్వాసులు తోటి విశ్వాసం మధ్యలో ఐక్యత కలిగి ఉంటే సంపూర్ణమైన బహుమానం దేవుడిచ్చే వాడుకుంటాడు. ఇక్కడ ప్రాముఖ్యత మనం గమనించాల్సింది ఏంటంటే ఐక్యత. రూతు నయోమితో కలిసి ఉంటుంది, అంటే ఐక్యత కలిగి ఉంటుంది. కాబట్టి నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అంటారు. అంటే ఒక ఐక్యత రూతులో ఉంది. కాబట్టి నయోమి రూతు ఇద్దరూ కలిపి ఐక్యత కలిగి ఉండారు. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క దేవుడు ఆయన సంపూర్ణమైన బహుమానం రూతుకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. రూతుకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ యొక్క దేవుడు ఆయన సంపూర్ణమైన బహుమానము రూతుకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ సంపూర్ణమైన బహుమానం మనం పొందాలంటే ఐక్యత మనలో ఉండాలి. ఈరోజు మందిరముల్లో, సంఘములో, అదే రీతిలో మరి చూడగా కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్యలో, బంధువుల్లో, స్నేహితుల్లో, తోటి విశ్వాసులతో కూడా ఐక్యత లేదు. ఎక్కడ చూసినా కొట్లాట్లు, గొడవలు, భేదాభిప్రాయాలు, కుల మతాలు, భేదాభిప్రాయాలు ఎన్నో వచ్చేసిన మానవుని యొక్క జీవితాల్లో ఐక్యత లేదు. ఐక్యత లేకపోవడం ద్వారా సంపూర్ణమైన బహుమానాన్ని ఈరోజు మనం పొందుకోలేకపోతున్నాం. ప్రియులారా, ఈరోజు నా జీవితాల్లో మనం ఐక్యత కలిగి ఉంటే సంపూర్ణమైన బహుమానం నయోమి రూతు ఐక్యత కలిగి ఉండటం ద్వారా
దేవుడు సంపూర్ణమైన బహుమానం వారికి ఇస్తున్నాడు. అట్లాంటి సంపూర్ణమైన బహుమానం మనకు కావాలంటే ఐక్యత ఉండాలి. అయితే రూతుకి ఇచ్చిన సంపూర్ణమైన బహుమానం ఏంటి రండి దేవుని యొక్క మాటలు చూద్దాం. ఎందుకంటే ఐక్యత కలిగి ఉండటం ద్వారా రూతుకి సంపూర్ణమైన బహుమానం దేవుడు ఇచ్చినది ఏంటి అని అంటే, మొదటిగా మనం చూస్తూ వస్తున్నాము రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయాజు రూతుని పెండ్లి చేసుకొని, నేను చూస్తున్నామండి రూతుని బోయాజు పెళ్లి చేసుకున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఇక్కడ రూత్ ఎవరు? వాస్తవాన్ని చూసినట్టయితే ఒకప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, కరువు కలిగిన స్థితిలో ఉంది, భర్తను కోల్పోయింది. ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ వారి జీవితాల్లో తినడానికి కూడా లేనటువంటి కరువులో ఉన్నారు వాళ్ళు. ఇంకా వారి యొక్క జీవితం చూడగా, రూత్ యొక్క జీవితం చూడగా మోయాబిరాలు. మరి ఇటువంటి అనుభవం ఉండే రూత్కి బోయాజు లాంటి భర్త వివాహం చేసుకున్న అనుభవం కలుగుతుంది. ఇది సంపూర్ణమైన బహుమానం. అంటే ఒక విధవరాలు, ఒక మోయాబిరాలు, ఇంకా చూడగా ఆమె యొక్క జీవితంలో తినటానికి కూడా లేనటువంటి కరువులో ఉన్నటువంటి ఆమె, బోయాజు యొక్క పొలంలోకి వెళ్ళి పరిగెరుకుంటున్నటువంటి ఆమె, మరి అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఏం చేయబడుతుంది? బోయాజుతో వివాహం చేయబడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన స్థితి ఏంటంటే, దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. సంపూర్ణమైన బహుమానం. ఏ పొలంలో అయితే ఆమె పరిగెరుకుంటుందో ఆ పొలమునికే దేవుడు యజమానురాలుగా చేస్తూ వచ్చాడు. ఇది సంపూర్ణమైన బహుమానం. ఈ సంపూర్ణం అంటే ఏ పొలంలోకి అయితే వెళ్ళి పరిగెరుకుంటుందో ఆ పొలముకే యజమానురాలులాగా ఉంటుందంటే కారణం ఏంటంటే, బోయాజుని వివాహం చేసుకోవడం ద్వారా యజమానురాలు అవుతుంది ఆ పొలానికి. ఏ పొలంలో అయితే పరిగెరుకుంటుందో ఆ పొలానికి యజమానురాలు అవుతుంది. కారణం ఏంటి? ఐక్యత కలిగి ఉండటం ద్వారా సంపూర్ణమైన బహుమానం దేవుడిచ్చాడు. కాబట్టి ఏ పొలంలో అయితే పరిగెరుకుందో ఆ పొలానికి యజమానురాల్లాగా దేవుడు చేశాడు. ఇది సంపూర్ణమైన బహుమానం. రెండో బహుమానం ఏంటంటే ప్రియులారా, రండి చూద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతా మధ్య నుండి. చూడండి, రూతును మోయాబిరాల్ని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను, దీనికి మీరు ఈ దినమున సాక్షులు ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. ఎవరు చెబుతున్నారు? బోయాజు చెప్తున్నాడు. కాబట్టి ఈమె నేను వివాహం చేసుకుంటున్నాను అంటే ఈమె నేను పెండ్లి చేసుకుంటున్నానని చెబుతున్నాడు. ఒకటి, ఆమె ఏ పొలములు అయితే పరిగెరుకుంటుందో ఆ పొలముకి యజమానురాలైంది. రెండోదిగా చూడగా ఆమె మంచి మనస్తత్వం కలిగినటువంటి భర్తని బహుమానంగా పొందుకుంటుంది. ఒకప్పుడు ఆమె స్థితి ఎలా ఉందో తర్వాత సంగతి. ఒకప్పుడు ఆమె జీవితం ఎలా ఉందో ఇక్కడ రాయబడుతుంది, మోయాబిరాలు అని రాయబడుతూ వచ్చింది. ఒక మోయాబిరాలు దేవుని ప్రజలైనటువంటి, దేవుని బిడ్డలైనటువంటి మరి బోయాజుని వివాహం చేసుకోవటం ఏంటి? అది దేవుని కృప, దేవుడిచ్చే సంపూర్ణమైన బహుమానం. అందుకే మోయాబున్ విడచి నీవు అని బైబిల్ రాయబడుతుంది. ఒక పాట కూడా పాడుకుంటూ వస్తాం, క్షమించండి, ఎందుకంటే యేసు ప్రభుని హద్దుకోవాలని. కాబట్టి ఈరోజు మోయాబిరాలైన రూతుకి దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆమె ఐక్యత కలిగి ఉంది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ మరణం పొందుతావు అక్కడే నాకు మరణం అని అత్తతో ఐక్యత కలిగి ఉండటం ద్వారా సంపూర్ణమైన బహుమానం దేవుడిస్తున్నాడు. ఆ సంపూర్ణమైన బహుమానం ఏంటంటే, మొదటిది, ఆమె ఎక్కడైతే పొలంలోకి వెళ్ళి తినటానికి లేని స్థితిలో పరిగెరుకుంటుందో ఆ పొలానికి దేవుడు యజమానురాలు చేశాడు. అదే సంపూర్ణమైన బహుమానం. రెండో బహుమానం ఏంటంటే ప్రియులారా, మంచి భర్తని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఎవరినని? మంచి భర్తని, మంచి మనస్తత్వం కలిగిన భర్తని, అర్థం చేసుకునే భర్తని, తనను అర్థం చేసుకోగలిగినటువంటి భర్తని, తన పరిస్థితుల్ని, తన స్థితిగతుల్ని, తన అక్కర్లని, తన అవసరతల్ని, తన జీవితాన్ని అర్థం చేసుకునేటటువంటి భర్తని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఇదే సంపూర్ణమైన బహుమానం. ఏ స్త్రీకైనా ఎంతకంటే గొప్ప బహుమానం ఏం కావాలి? అర్థం చేసుకునే భర్త, అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం కలిగిన భర్త. అంటే భార్యను అర్థం చేసుకునే భర్త రావటం కంటే ఇంకంతకంటే మంచి బహుమానం స్త్రీకి ఏమంది? చూడండి ప్రియులారా, ఇక్కడ రెండో కూడా చూస్తున్నాం. రూతు ఐక్యత కలిగి ఉండటం ద్వారా సంపూర్ణమైన బహుమానం పొందుకుంటుంది. ఏంటి ఆ బహుమానం అంటే, ఒకటి, ఏ పొలంలో అయితే పరిగెరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలంలోనే యజమానురాల్లాగా ఉంటుంది. ఆ పొలానికి పొలంలో కదా ఆ పొలానికి యజమానురాలు. రెండు, ఒక మంచి అర్థం చేసుకునే మనస్తత్వం కలిగిన భర్తని, అర్థం చేసుకునే మనిషిని భర్తగా పొందుకుంటుంది. తను అర్థం చేసుకోగలిగిన తన స్థితిగతిని, తన పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన వ్యక్తిని భర్తగా పొందుకుంటుంది. ఇది సంపూర్ణమైన బహుమానం. మూడో బహుమానం ఏంటంటే, రూతు గ్రంథం 4వ అధ్యాయం
4:13. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె వద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను. ఏం జరుగుతుందండి? ఆమె గర్భవతి. ఒకప్పుడు గర్భవతి అయిందా? లేదు. ఒకప్పుడు గర్భవతి కాదు. అంటే ఒకప్పుడు గర్భవతి అంటే మొదట వివాహం జరిగినప్పుడు గర్భవతి అయిందా? లేదు. ఎందుకంటే ఆ దినాల్లో అవకాశం లేదు, ఆ బహుమానం లేదు, దేవుని యొక్క బహుమానం అప్పుడు లేదు రూతుకి. కానీ ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉందో, అత్తతో ఐక్యత కలిగిన జీవితం, అత్తను విడిచిపెట్టుకోకుండా, అత్త కష్టంలో ఉంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది, భర్తను కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది, కరువులో ఉంది, చాలా బాధలో ఉంది. ఇటువంటి స్థితిలో అత్తతో కలిసి ఐక్యత కలిగి అడుగులు ముందలకేస్తాను. కాబట్టి ఆ యొక్క కష్టాల్లో ఉన్న అత్తతో, బాధలో ఉన్న అత్తతో, పిల్లలను దూరం చేసుకున్న అత్తతో, భర్తను కోల్పోయిన, పిల్లలను కోల్పోయిన అత్తతో ఐక్యత కలిగి రూతు ఆ అడుగులు ముందలకేయటం ద్వారా అత్తతో కలిసి ముందరికి వెళ్తుంది. అంటే ఐక్యత కలిగి అత్తతో ఉండటం ద్వారా, అత్తని హద్దుకోవటం అంటే ఐక్యత కలిగి ఉంటుంది. నీ జనమే నా జనం అంటే అత్తలో కలిసిపోయింది. ఇంకేమి నాకు అత్త కాదు తల్లి అన్నట్లుగా కలిసిపోయింది. అంత ఐక్యత వారిలో ఉండటం ద్వారా దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఏంటి ఆ బహుమానం అంటే, ఒకటి, ఏ పొలంలో అయితే పరిగెరుకోవడానికి వెళ్ళింది ఆ పొలంకి యజమానురాలుగా చేశాడు, అదే ఒక బహుమానం. రెండో అంటే బోయాజు పెళ్లి చేసుకోవటం ద్వారా ఆమె ఏ పొలంలో అయితే పరిగెరుకుందో ఆ పొలంకి యజమానురాలైంది. రెండు, ఒక మంచి మనస్తత్వం కలిగి తనను అర్థం చేసుకునే భర్తను పొందుకుంటూ వచ్చింది. ఇది రెండవ బహుమానం. మూడో సంపూర్ణమైన బహుమానం ఏంటంటే ఆమె గర్భవతి. ఒకప్పుడు గొడ్రాల స్థితిలో ఉంది, ఒకప్పుడు పిల్లలు లేని స్థితిలో ఉంది, ఒకప్పుడు గొడ్రాలు అన్నటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడు చూడగా రూతు గర్భవతి అయింది. అంటే ఆ గొడ్రాలన్న నింద పోయింది, ఆ గొడ్రాలన్న అవమానం పోయింది. దీనికి కారణం ఏంటంటే సంపూర్ణమైన బహుమానం దేవుడు ఇచ్చాడు. ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఇదే సంపూర్ణమైన బహుమానం ఇది. కాబట్టి ఈ ఉదయకాలం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటను చూస్తున్నట్టయితే మూడో మాట, ఆమె గర్భవతి. ఇదే సంపూర్ణమైన బహుమానం. ఒకప్పుడు గొడ్రాలుగుండా ఆమె ఈరోజు గర్భం దాల్చింది, గర్భవతి అయింది. ఇంతకంటే గొప్ప సంపూర్ణమైన బహుమానం ఇంకేముంటుంది? ఒక ఐక్యత కలిగి ఉండటం ద్వారా, ఒక ఐక్యత ద్వారా, అంటే సంఘంలో కానీ, భర్తతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ, అత్తతో కానీ, మామతో కానీ, తల్లితో కానీ, తండ్రితో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లితో కానీ, రక్త సంబంధికులతో కానీ, ఆత్మీయులతో కానీ ఐక్యత కలిగి ఉండటం ద్వారా దేవుడు గర్భఫలం అనే బహుమానం, సంపూర్ణమైన బహుమానం ఇస్తున్నాడు. ఇది 3. 4వ విషయాన్ని చూద్దానండి. రూతు గ్రంథం 4:13. కాబట్టి బోయాజు రూతుని పెండ్లి చేసుకొని ఆమె వద్దకు పోయినప్పుడు ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే ప్రియులరా, ఆమె కుమారుని కనెను. ఎవరికంటున్నారండి? రూతు 4వదిగా చూసినదే కుమారుని కంటుంది. ఒక కుమారుని బహుమానంగా కంటున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. కుమారుడు, ఈ కుమారుడి పేరే ఏం పేరు? ఓబేదు. ఇతడు ఎవరు? దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. అంటే దావీదుకి ఏమవుతాడు? ఓబేదు అనే వ్యక్తి తాత అవుతాడు. అంటే చూడండి, ఒక గొప్ప సంతానం, ఒక గొప్ప అనుభవాన్ని దేవుడు తీసుకొస్తూ వస్తున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే ఆమె కుమారుని కంది. ఎలాంటి కుమారుడు అంటే చూడండి, ఆమె ఓబేదుని కంది, ఓబేదు యెషయాని కన్నాడు, యెషయా దావీదుని కన్నాడు, దావీదు సొలొమోను కన్నాడు, సొలొమోను తర్వాత దావీదు యొక్క సింహాసనం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటున్నాం. అంటే యేసు ప్రభువారు రావటానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననమునకు ప్రాధాన్యత వహించిన స్త్రీగా దేవుడు ఆమెకి ఒక మంచి బహుమానాన్ని ఇస్తూ వచ్చాడు. అట్లాంటి అనుభవాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. రూతు ద్వారా బోయాజుకి పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఓబేదు ద్వారా యెషయా ద్వారా దావీదు తర్వాత దావీదు యొక్క సింహాసనం స్థిరపరచడానికి దావీదు యొక్క గోత్రంలో నుండి, దావీదు యొక్క గోత్రం అంటే ఆ దావీదు యొక్క వంశావళిలో నుండి యేసు ప్రభువారిని తీసుకొచ్చాడు దేవుడు. అంటే ఎంత గొప్ప స్థానాన్ని దేవుడు రూతుకి ఇచ్చాడో చూడండి. ఇంతకంటే గొప్ప బహుమానం ఇంకేం కావాలి? ఒక మంచి కుమారుని దేవుడు తనకి అనుమతిస్తూ వచ్చాడు. ఇదే సంపూర్ణమైన బహుమానం. ఇది 4. 5వ కోణాన్ని చూద్దారండి. 5వ కోణాన్ని చూసినట్టయితే రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. అందుకు పూర్వమందు ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము,
యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేనుగాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట 5వదిగా చూస్తున్నట్టయితే ఈమె వర్ధిల్ల చేసినటువంటి ఇశ్రాయేల్ యొక్క సంతానమును వర్ధిల్ల చేసినటువంటి రాహేలు లేయాను పోలినదిగా ఉంటుంది. బా, ఎంత గొప్ప అనుభవాన్ని ఇస్తున్నాడు. ఒక మోయాబిరాలు, ఒక మోయాబెస్తురాలు, ఒక మోయాబు అంటే పాపకరమైన జీవితం, పాపంతో కూడిన జీవితం, ఎంతో పాపంలో ఉండేటటువంటి వారు మోయాబీలు. మరి అటువంటి పాప జీవితం కలిగినటువంటి మోయాబీరాలైనటువంటి రూతు యొక్క జీవితాన్ని దేవుడు మార్చాడు. తద్వారా ఆమె ఐక్యత కలిగిన జీవితం ఆమెలో ఉంది కాబట్టి ఆమె జీవితం మార్చబడింది. ఇప్పుడు ఆమె ఏం చేయబడుతుందండి, ఎటువంటి అనుభవంలోకి వస్తుందంటే రాహేలు లేయ లాంటి అనుభవంలోకి వచ్చింది. రాహేలు లేయ లాంటి అనుభవంలోకి ఇశ్రాయేలు సంతానాన్ని వర్ధిల్ల చేసి ఆ యొక్క గొప్ప బహుమానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈమె ద్వారా రాహేలు లేయ ఎలాగైతే ఇశ్రాయేలు సంతానాన్ని వర్ధిల్ల చేశారో అట్లాంటి ఆ ఇద్దరు వర్ధిల్ల చేసిన అనుభవంలో ఇప్పుడు రూతును కూడా దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు రూతు ఏం చేస్తుందంటే ఇశ్రాయేలు సంతానాన్ని అభివృద్ధి చేసిన అనుభవంలోకి ఏమి కూడా వచ్చింది. ఇప్పుడు యోధా యొక్క సంతానం, యోధా గోత్రాన్ని వర్ధిల్ల చేస్తుంది. ఇప్పుడు ఏమే వర్ధిల్ల చేయటానికి దేవుడు ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. ఎందుకంటే గొప్ప బహుమానం ఇంకేం కావాలి ఆమెకు. యోధా గోత్రాన్ని వర్ధిల్ల చేసే అనుభవంలోకి ఆమెను తీసుకొచ్చాడంటే దేవుడు, ఇంతకంటే గొప్ప బహుమానం ఇంకా దేవుడు ఆమెకి ఏమివ్వాలి? సంపూర్ణమైన బహుమానం. ఈ యోధా గోత్రాన్ని ఆమె ఏం చేస్తుంది? సంపూర్ణంగా అభివృద్ధి చేసే స్త్రీగా దేవుడు ఆమెను సిద్ధపరిచాడు, వర్ధిల్ల చేసే స్త్రీగా సిద్ధపరిచాడు. ఎంతకంటే గొప్ప బహుమానం ఇంకేం కావాలి? కాబట్టి ప్రియులారా, మనం చూస్తూ వస్తున్నాం ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కింద ఉండటానికి వచ్చింది. ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తున్నాడు దేవుడు. కారణం, రూతు ఐక్యత కలిగి ఉంటుంది. రూతు యొక్క జీవితంలో ఐక్యత కలిగి ఉంటుంది, సంపూర్ణమైన బహుమానం పొందుకుంటుంది. ఆ బహుమానమే ఒకటి, ఏ పొలంలో అయితే మరి పరిగెరుకోవడానికి వెళ్ళింది ఆ పొలానికి దేవుడు యజమానురాలుగా చేశాడు, వివాహం చేసుకోవడం ద్వారా. 2, అర్థం చేసుకునే భర్తనిచ్చాడు. 3, ఒక గర్భాన్ని ఇచ్చాడు ఆమెకి. 4, మంచి కుమారుని అనుగ్రహించాడు. 5, యోధా గోత్రంగా దేవుని ప్రజలను వర్ధిల్ల చేసే జీవితాన్ని ఆమెకి దేవుడు ఇచ్చాడు. ఈ గొప్ప 5 అంతల ఆశీర్వాదంతో కూడిన సంపూర్ణమైన బహుమానం దేవుడు ఇవ్వటానికి, రూతుకి ఇవ్వటానికి గల కారణం ఏంటంటే ఆమె ఐక్యత కలిగి ఉంది. అత్తను విడిచిపెట్ల, అత్త కష్టంలో ఉంది, బాధలో ఉంది, భర్తను కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది, కరువులో ఉంది, కష్టాల్లో ఉంది, తినడానికి లేని స్థితిలో ఉందని పోతే పోయేలా నువ్వు పో, నేను నా సొంత దేశంలో నేను ఉంటాలని అనుకోవాలా. ఇంకొక ఆమె ఏమో తోడుకోవాలి. ఆమె అయితే ఏమైనా ముద్దు పెట్టుకుని విడిచిపెట్టేసింది. కానీ రూతు అయితే అలా కాదు. రూతు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ మరణిస్తే అక్కడే నాకు మరణం అని చెప్పారు. ఆ యొక్క రూతుని హద్దుకొని ఉంది. క్షమించండి, రూతుని కాదు, నయోమిని హద్దుకొని ఉంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఐక్యత. ఎవరి కుటుంబాల్లో అయితే ఐక్యత ఉందో, ఏ భార్య భర్తల మధ్యలో అయితే ఐక్యత ఉండదో, ఏ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఐక్యత ఉందో, ఏ భార్యాభర్తల మధ్యలో అయితే ఐక్యత ఉండదో, ఏ సంఘంలో విశ్వాసుల మధ్యలో అయితే ఐక్యత ఉంటుందో, ఏ మందిరంలో అయితే ఐక్యత ఉంటుందో, ఏ కుటుంబం మధ్యలో అయితే ఐక్యత ఉంటుందో, ఏ ప్రజల మధ్యలో అయితే ఐక్యత ఉంటుందో ఆ కుటుంబానికి సంపూర్ణమైన బహుమానం దేవుడిస్తాడు. ఆ కుటుంబంలో ఏం తక్కువ ఉందో దాంట్లో సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడిస్తాడు. ఈరోజు మనకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇవ్వకపోవడానికి కారణం ఒకటే, ఐక్యత లేదు. రూతు లాంటి ఐక్యత మనలో ఉంటే సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అట్టి సంపూర్ణమైన బహుమానం దేవుడు మనకి ఇవ్వడం కొరకాయి మనలో దేవుడు ఐక్యతను కలుగు చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఐక్యత కలిగిన వారికి సంపూర్ణమైన బహుమానం దేవుడు ఇచ్చినట్లు ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవా, మీకు స్తోత్రములు. ఎత్తబడినటువంటి వాక్యములకు నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాల్లో గొప్ప ఐక్యతను మీరు దయచేయండి. ఈ ఐక్యత ద్వారా మేము ఎంత ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా రూతు లాంటి సంపూర్ణమైన బహుమానం పొందుకోవడానికి సహాయం చేయమని, ముందున్న సమయం మాకెంతో దీవెనకరంగా చేయమని దేవా, మా జీవితాల్లో తప్పులు పొరపాటు క్షమించండి. ఐక్యత లేని జీవితాన్ని బట్టి సంపూర్ణమైన బహుమానాన్ని మేము పొందుకోలేకపోతున్నాం. క్షమించి రెండంత తీర్పు రాకుండా కాపాడి మా జీవితాలు ఎక్కడి నుండైనా సంపూర్ణమైన బహుమానం పొందుకోవడం కొరకాయి ఐక్యత సంఘములో, మందిరములో దేవా, మరి విశ్వాసుల మధ్యలో దేవా, తోటి విశ్వాసులతో కానీ సేవకులతో కానీ అదే రీతిలో తండ్రి ప్రభా, మరి అనేకమైన ప్రజలతో, బంధువులతో, స్నేహితులతో, రక్త సంబంధికులతో, ఆత్మీయులతో కూడా ఐక్యత కలిగి మేము ఉండటం ద్వారా సంపూర్ణమైన బహుమానం మాకుంది. ఆ ఐక్యత కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి. తద్వారా సంపూర్ణమైన బహుమానం మీరు మాకు అనుగ్రహించమని, రూతు లాంటి ఐక్యత కలిగిన జీవితం
రూతులాగా సంపూర్ణమైన బహుమానం మీరు మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలం పడకల నుంచి లేవడదని ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మా జీవితాల్లో సంపూర్ణమైన బహుమానం దయచేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభుని మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.